హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం సైక్లోన్ శక్తి గురించి మాట్లాడుకుందాం. మహారాష్ట్రలో ఈ సైక్లోన్ వల్ల చాలా డిస్ట్రిక్ట్స్‌లో హెవీ రైన్స్ అండ్ గస్టీ విండ్స్ అండ్ రఫ్ సీ కండిషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ అలర్ట్ ఇచ్చింది. ఫ్రమ్ October 4 to 7 ముంబై, థానే, పూణే, రాయ్‌గఢ్ అండ్ రత్నగిరి అండ్ సింధూర్గ్ డిస్ట్రిక్ట్స్‌లో 45 to 50 కిలోమీటర్స్ విండ్స్ వచ్చాయి. అండ్ 65 kmph కూడా పాసిబుల్ అని ఐఎండీ చెప్తుంది. కోస్టల్ ఏరియాస్లో సీ చాలా రఫ్గా ఉంది. ఫిషర్మ్యాన్కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ప్లీజ్ డోంట్ గో ఇన్ టు సీ. బోట్స్ డాక్ చేసి ఉండాలి. ఆల్రెడీ సీలో ఉన్న బోట్స్ ఇమీడియట్గా రిటర్న్ రావాలని చెప్పారు టు అవాయిడ్ ఎనీ డేంజరస్ సిచ్యువేషన్స్. అండ్ లో లయింగ్ ఏరియాస్లో వాటర్ లాగింగ్, టైడల్ సర్జెస్ వల్ల డేంజర్ ఉంది. సో కోస్టల్ రెసిడెంట్స్ కి అడ్వైజ్ స్టాక్ అప్ ఎసెన్షియల్స్, స్టే ఇండోర్స్. అంటే ముందే అన్ని వస్తువులు దగ్గర పెట్టుకుని ఇండోర్ ఉండమని చెప్పారన్నమాట, ఎక్కడికి బయటకు వెళ్ళకుండా. ఫాలో అఫీషియల్ అప్డేట్స్. మీన్స్ ఇంటీరియర్ డిస్ట్రిక్ట్స్ లైక్ ఈస్ట్ విదర్భ అండ్ మారత్వాడలో కూడా హెవీ రైన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రోడ్స్ బ్లాక్ అవ్వచ్చు, క్రాప్స్ డ్యామేజ్ అవ్వచ్చు. సో గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఫుల్ యాక్టివ్లో ఉన్నారు. ముంబైలో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ డిస్టర్బ్ అవ్వచ్చు. మీన్స్ వాటర్ లాగింగ్ వల్ల డైలీ లైఫ్ ఇంపాక్ట్ అవ్వచ్చు. సో ట్రావెల్ ప్లాన్స్ కేర్ఫుల్గా చేసుకోండి. సో ఈ సైక్లోన్ ఎగ్జాక్ట్ పాత్ ఇంకా క్లియర్ కాలేదు, బట్ ప్రిపరేషన్ అండ్ కౌషన్ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ share with your friends and family. So okay, this is the news for today. Thank you all. Bye bye.